మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో నీటి ఎద్దడి నెలకొంది. చెల్మెడ గ్రామ పరిధిలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడిగంటాయి. బోర్బావుల్లో నీరు లభించక వేసిన వరి పంటలు పొట్టదలచుకొచ్చి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. బోర్బావులు ఎండిపోయి వరి పంటకు నీరందరం లేదని అన్నదాతలు వాపోయారు. రబీ పంటలో ఎకరాకు 18,000 పెట్టుబడి పెట్టి వరి పంట వేస్తే పొట్టదశలో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చెల్మెడ పరిధిలోనే నీరందక 200 నుంచి 300 ఎకరాల వరి పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఎండిపోయిన వరి పంటను పశువులకు మేతగా వేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన తమ వరి పంటను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ భూమి 3.5 ఎకరాలలో పంట వేసినా మంచి ఇప్పటిదాకా కొంచెం బారింది. ఇప్పుడు ఈ నెల రోజులే పొట్ట దశలో మొత్తం ఎండిపోయింది. భూజర్గాలు అడుగట్ల బోర్లు మొత్తం బంద్ చేసినాం. వ్యవసాయ అధికారులు మాకేమన్నా చేయాలని ప్రభుత్వాన్ని కోరగలుగుతాం. వ్యవసాయ అధికారులు మాకు వ్యవసాయం వచ్చి మోక మీద వచ్చి ఎంత నష్టం వెళ్ళింది వాటాకు మాకేమన్నా సాయం చేయాలని కోరుతున్నాం. మేకలు గొల్లు మా పశువులకు ఉపయోగించుకుంటున్నాం దీన్ని పంటను. ఇప్పుడైతే మాకు ఏమి ఆధారం లేదు. ఒక ఎకరాకు 18,000 రూపాయలు పెట్టినాము ఇప్పటికి ఒక్కొక్క ఎకరాకు. దాన్ని మీకు గవర్నమెంట్ నుంచి మాకేమన్నా అధికారులు సహకారం ఏమన్నా వచ్చి చూడాలని కోరుతున్నాం. లేక ఏం చేస్తాం ఇదంతా కథ ఎట్లా కొన్ని పెట్టుబడి మస్తు పెట్టుబడి పెట్టినాం మేము. ఇదంతా ఎట్టయితే సార్ ఇదంతా పంట వర్షాలు లేక ఈ కెనాల్ కాలువలు వస్తేనన్నా మేము కొంచెం బతకరణ బతుకుంటే మీ షెల్టర్లో వాటర్ వస్తే ఎట్లా సార్ మీరు చెప్పురి. సీఎం దాకా తీసుకోపోరు, మీ దృష్టికి తీసుకోపోతే ఆ కాలువలను సాపు చేపిస్తే షెల్టర్లకు నీళ్ళు వస్తాయి. మాకు నీళ్ళు వస్తేనే రాదు అవుతాయి మాకు. నాది 3